నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా మనం ఏదైనా ఒక ప్లాట్ఫామ్ రిఫర్ చేసే ముందు చాలా మంది కూడా మనం అడిగిన ప్రశ్న ఏంటి అంటే, నాకు 1000 రూపాయలు సరిపోతుంది, కానీ కొందరికి 10,000 అయితే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, ఇంకొందరికి 5,000 అయితే బెనిఫిట్ అవుతుంది. అలా మనం ఒక రైట్ ప్లాట్ఫామ్లో మనకి సూటబుల్ అయ్యే మనకు వచ్చే శాలరీని బట్టి దాన్ని బేస్ చేసుకొని ఒక రైట్ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి హై రిటర్న్స్ వచ్చేలాగా ఏదైనా ఉందంటారా? అంటే బేసిక్గా మనకి ఏదైనా అడ్వైస్ తీసుకున్నప్పుడు అందరికీ ఆ అడ్వైజే పని చేయాలి అనే రూల్ ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాళ్ళ శాలరీ ప్యాకేజ్ని బట్టి మనం ఇక్కడ కన్సిడర్ చేసుకొని చెప్పుకోవచ్చు. అలా ఒక శాలరీ బేస్డ్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అమౌంట్ని బట్టి వాళ్ళకి వచ్చే ప్యాకేజ్ని బట్టి ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏది రైట్ ప్లాట్ఫామ్? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి శిరీష. ఇన్ఫ్యాక్ట్ ఇది చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు గత 20 ఏళ్ళ నుంచి మనం చూసుకుంటే లాస్ట్ 20 ఇయర్స్లో 2000 విషయం మాట్లాడుకుందాం. 2000 లేదా 2004 అంటే ఇప్పుడు మనం 2024లో ఉన్నాం కాబట్టి, ఈ సంవత్సరంలో ఎంతోమంది బాధపడుతున్నారు. వాళ్ళకి నిజంగా ఏడుపు ఒకటే తక్కువ అనమాట నిజంగా. ఎందుకంటే నా స్తోమత ఇంత లేదండి, నేను ఇంతగా పెట్టుబడి పెట్టలేను, నేను చాలా తక్కువగా పెడతాను అంటే, మరి నాకు ఇంత సరిపోతుందా అంటే, చాలు 1000 రూపాయలు పెట్టు, నెలకు 500 పెట్టు, లేదా నెలకి 100 రూపాయలే పెట్టు అనే వాళ్ళు కూడా అప్పుడు ఉండే. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో, మ్యూచువల్ ఫండ్స్లో, ఎస్ఐపి టైప్లో అనమాట. ప్రతి మంత్ ప్రతి నెల మీరు మీ ఆదాయంలో నుంచి తీసి పెట్టడం. కానీ అది రైట్ అప్రోచ్ కాదు. అది ఏమైందంటే 20 ఇయర్స్ తర్వాత చూస్తే వాళ్ళు పెట్టిన 100 రూపాయలు 1000 రూపాయలు 500 కాస్త చూసుకుంటే ఎక్కడికి వెళ్ళలేదండి పెద్ద అమౌంట్ విషయానికి వస్తే. మార్కెట్స్ పెరిగాయి, మరి మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కూడా పెరిగాయి, ప్రాఫిట్లోనే ఉన్నారు. కానీ చూడకపోతే ఆ ప్రాఫిట్ వచ్చిన ప్రాఫిట్ కాస్త మినిమల్ అనమాట. అంటే మీరు ఈరోజు ఒక కారు కూడా కొనుక్కోలేరు ఆ డబ్బుతో, అంత తక్కువ రిటర్న్స్ వచ్చిందనమాట. అయితే ఆయన ఏమన్నారంటే, అంటే ఆ కస్టమర్స్ ఎవరైతే బాధపడ్డారో అది ఒకరు కాదు ఇద్దరు కాదండి, దాదాపు నేను వీళ్ళందరి రెస్పాన్స్ ఒక 200 మంది దాన్ని నేను చూశాను. 200 ఫ్యామిలీస్, 200 ఇండివిజువల్స్ హూ హ్యావ్ బీన్ ఎర్నింగ్ సిన్స్ సో మెనీ ఇయర్స్. ఒకరికేమో వాళ్ళ కొడుకు కోసము కూతురు కోసము ఫ్యూచర్లో పెద్ద చదువులు చదవాలి, ₹1,00,00,000 50 లక్షలు ఫీజు అవుతుంది, దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి అని దానికోసం టార్గెట్ కోసం మోటో కోసం ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇంకొకరేమో నాకు ఇల్లు కావాలి 20 ఇయర్స్ తర్వాత అని ఉద్దేశంతో ఆయన ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఇంకొకరేమో నాకు రిటైర్మెంట్ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉండాలి, 10 కోట్లు 5 కోట్లు నాకు అకౌంట్లో రావాలి అని ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ చేశారు. కానీ 100, 500, 1000 రూపాయలు చేస్తే రాదండి అన్ని కోట్లు. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, ఒక లేటెస్ట్ సర్వే ప్రకారంగా ఇదే 20 ఏళ్ళ ముందు ఎవరైతే కస్టమైజ్డ్ అండ్ టైలర్ మేడ్ అండ్ ప్రొఫెషనల్ ఓరియంటెడ్ అడ్వైస్ తీసుకోకుండా పెట్టారో వాళ్ళ టైంలోనే కరెక్ట్గా 20 ఇయర్స్ బ్యాక్ ఎవరైతే రైట్ అడ్వైస్ తీసుకొని పెట్టారో వాళ్ళకి డిఫరెన్స్ ఎంత వచ్చిందో చెప్తా, అండ్ ఎలా వచ్చిందో దానికి కారణం ఏంటో అది కూడా చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ అందరూ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఒక డాక్టర్ దగ్గర మనం హెల్త్ గురించి మనం వెళ్ళామనుకోండి, అది టైఫాయిడ్ ఉందా, మలేరియా ఉందా, వైరల్ ఫీవర్ ఉందా అనేది నిర్ణయించేది డాక్టర్. ఆ రిపోర్ట్స్ చూశాక, టెస్ట్లు అన్నీ అయిపోయాక. అలాగే వెల్త్ కోసము మనం ఒక వెల్త్ అడ్వైజర్ దగ్గరికి వెళ్తే తప్పకుండా ఆ డెసిషన్ డైరెక్ట్గా నోరు తెరవంగానే బాబు 500 పెట్టి 5,000 పెట్టి అని చెప్పకుండా, ఫస్ట్ మీ అవసరాలు ఏంటి దాన్ని లిస్ట్ అవుట్ చేయాలి. ఫస్ట్ మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీ ఖర్చులు ఏంటి, మీ సేవింగ్స్ ఎన్ని ఉన్నాయి, మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టగలుగుతారు, కొంచెం స్ట్రెచ్ చేయగలుగుతారా, కొంచెం కష్టపడగలుగుతారా, ఇవన్నీ విషయాలు అడగాలి కదా. అంటే 1 by 1 పారామీటర్లో ఫస్ట్ పాయింట్లో ది పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ అప్రోచ్. ఫస్ట్ మీ ఇన్కమ్ ఎంత, 10,000, ₹1,00,000 నెలకి మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీ పర్సంటేజ్ ఆఫ్ ఇన్కంలో అందులో నుంచి ఎంత పర్సంటేజ్ పెట్టాలి పెట్టుబడిగా అన్నది కొంతమందికి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే, సార్ నాకు ఇల్లు ఉంది, నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి నేను అంతగా ఆలోచించలేదు, కానీ నాకు పిల్లలు కూడా అప్పుడే పుట్టలేదు, నేను కొత్తగా ఇంకా మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాను, నేను ఒక బ్యాచిలర్ని, నాకు అవన్నీ ఆలోచనలు ఇప్పుడు లేవు, నేను మాత్రం నా శాలరీలో నుంచి ఎంత పర్సంటేజ్ పెట్టుబడిగా పెట్టమంటారు చెప్పండి, నేను పెడతా. సో ఆ రైట్ పర్సంటేజ్ ఏంటి? అది బ్యాచిలరే అయినా, పెళ్లి చేసుకున్న ఒక ఫాదర్, హస్బెండ్ ఎవరైనా కానివ్వండి, వీళ్ళందరికీ కూడా కావాల్సింది ఒక రైట్ పర్సంటేజ్. సో ఆ రైట్ పర్సంటేజ్ ఎవ్రీ మంత్ మినిమము కనీసం మీరు ఎగ్జాంపుల్గా మీరు ఒక 50,000 జీతం సంపాదిస్తున్నారంటే 20% ఒకవేళ పర్సంటేజ్ అనుకుంటే ఎంత వస్తుందండి నెలకి? 10,000 రూపాయలు. అంటే
మినిమం 20% ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిందే. మీరు 10,000 ఒకవేళ సాలరీగా ఎర్న్ చేస్తున్నారంటే 2,000 రూపాయలు మీరు పెట్టుబడిగా పెట్టాలి. దట్ ఈస్ కంపల్సరీ 20%. సో 20% ఈజ్ ద మినిమం పారామీటర్ అనమాట, రిక్వైర్మెంట్. మీ ఫ్యూచర్ బంగారు భవిష్యత్తుగా ఉండాలి అనుకుంటే ఈ పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ అప్రోచ్ని మీరు తప్పకుండా వాడండి. అది ఒక సినారియో. ఇప్పుడు రెండో పాయింట్ చెప్తా, ది గోల్ ఓరియంటెడ్ అప్రోచ్. ది గోల్ ఓరియంటెడ్ అప్రోచ్ అంటే ఇందాక నేను చెప్పాను కదా, నాకు ఒక 20 years తర్వాత నా కూతురో కొడుకో ఉంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం ఒక 50 లక్షలు నాకు కావాలి అంటారు. సో ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు 50 lakhs డివైడెడ్ బై 15 years చేశారనుకోండి, మీకు పర్ మంత్ అప్రాక్సిమేట్గా 10,500 రూపాయలు మీరు పెట్టుబడిగా పెట్టాల్సి వస్తుంది. సో 10,500 ఫర్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్? 12% అనమాట. 12% మీరు సంవత్సరానికి వస్తే మీరు ఒక 15 సంవత్సరాల వరకు పెట్టుకుంటే అదే పెట్టుబడి మీకు ఖచ్చితంగా 50 లక్షల రూపాయలు ఇస్తుంది ఆఫ్టర్ 15 ఆర్ లేదా 20 years తర్వాత ఇంకా కాస్త ఎక్కువ కావాలంటే కూడా మీకు ఆ అమౌంట్ కూడా మీరు పొందొచ్చు. కానీ మీరు గోల్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉండాలి. చూడండి, ఇక్కడ 2 different scenarios. ఫస్ట్ ఈజ్ పర్సంటేజ్ అప్రోచ్, రెండోది గోల్ ఓరియంటెడ్ అనమాట. నాకు పర్సంటేజ్ కాదండి, నేను కాస్త స్ట్రెచ్ కూడా నేను చేస్తాను, 10,000 కాదు, 20% కాదు, నేను 30% కూడా పెట్టమంటే నేను పెడతాను, కానీ నా గోల్ మాత్రం పూర్తవ్వాలి. 15 లేదా 20 సంవత్సరాల తర్వాత నా కొడుకో కూతురో సఫర్ అవ్వకూడదు. నేను ఎలాగైతే కష్టపడ్డానో చదవడానికి, బయటి దేశాలు వెళ్ళడానికి, నా పిల్లలు అలా సఫర్ అవ్వకూడదు. సో దయచేసి అలాంటి ప్లాన్ చేసి పెట్టండి. సి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. సో థర్డ్ పాయింట్, ది బడ్జెటింగ్ అప్రోచ్. ప్రతి సంసారంలో బడ్జెట్ లేకపోతే అసలు సంసారం ఆ నెల గడవదండి. అంతే, అది ఉంటేనే ముందుకెళ్తుంది. వెరీ ట్రూ. సో ఇందులో మనం చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి ఇక్కడ. సి, ఫర్ ఎగ్జాంపుల్, బడ్జెట్ ఉంటుందండి. మనకు ప్రతి నెల ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 రూపాయలు జీతం వస్తుంది లేదా బిజినెస్ ఇన్కమ్ వస్తుంది. ఆ వస్తున్న ఆదాయంలో 50,000 కాస్త మీరు 20,000 లోపలే మీ ఖర్చులన్నీ అయిపోతున్నాయి. సో మీకు ఎంత మిగులుతుంది నెలకి? 50,000 నుంచి 20,000 ఖర్చు అయిపోయిందంటే 30,000 మిగులుతున్నాయి. సో మీరేం చేయాలి అంటే ఆ మిగతా 30,000 నుంచి మీరు 70% మార్కెట్లో ఎస్ఐపిగా పెట్టాలి. మీరు 70% అంటే ఎంత అయిందండి? 30,000 నుంచి మీరు ఒకవేళ 70% తీసేస్తే దట్ విల్ బి 21,000 రూపీస్. అంటే నేను ఇందాక మీకు 20% చెప్పాను 50,000కి, కానీ ఇక్కడ మీకు ఎంత వస్తుందండి? దాదాపు మొత్తం మీ శాలరీలో దాదాపు ఇట్ ఈస్ కమింగ్ అప్ టు 40% వరకు వస్తుంది. శాలరీలో 40% అంటే 21,000 రూపీస్. 30,000 నుంచి 70% మనం తీస్తే 21,000 రూపాయలు. అప్పుడు మీరు బడ్జెట్లో అంత డబ్బులు మిగిలాయి కాబట్టి ఇమ్మీడియట్గా మీరు స్టాక్ మార్కెట్లో మంచిగా ఒక బ్యాలెన్స్డ్ ఫండ్ కానివ్వండి, లేదంటే ఇండెక్స్ నిఫ్టీ 50 కానివ్వండి, మీరు మీ అడ్వైజర్ నుంచి మీరు అడ్వైస్ తీసుకోవచ్చు. నేను ఎలాంటి అడ్వైస్ నేను ఇక్కడ ఇవ్వట్లేదు, నేను ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. దిస్ ఇస్ నాట్ అన్ అడ్వైస్ ఆర్ రికమెండేషన్ కాదు. ఇక్కడ ఏంటంటే అసలు ఈ 3 kind of సినారియోస్లో మీరు ఒక పరిస్థితిలో తప్పకుండా ఉంటారండి. ఈ 3 పరిస్థితుల నుంచి ఒకరైతే అందరూ ఉంటారు. సో ఒకటి ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ అప్రోచ్, రెండోది వచ్చేసేసి ది గోల్ ఓరియంటెడ్ అప్రోచ్, అండ్ మూడోది బడ్జెటింగ్ అప్రోచ్. సో చూసారు కదా, ఈ సినారియోస్లో నుంచి మీరు సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేసి ఒక బంగారు భవిష్యత్తు కళ ఏదైతే కన్నారో అది నిజం చేసుకోవడానికి ఇది దారి తీస్తుంది అండ్ చాలా ఈజీగా అవుతుంది. నిజం చెప్తున్నాను, ఇలాంటి విషయాలు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ ఖచ్చితంగా మీ అడ్వైజర్ని కలవమని చెప్తాను. సో బిజినెస్ పరంగా ఎవరికైనా లోన్స్ కావచ్చు, లేదంటే స్కీమ్స్ గురించి తెలుసుకోవాలన్నా, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఏ రకంగా ఎర్న్ చేసుకునే మార్గాలు ఉన్నాయి, ఫైనాన్షియల్గా ఎలా ఎదగాలి అన్నట్టు వాటి గురించి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఉందండి మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం. ఈ 10th మార్చిన మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఒక మాస్టర్ క్లాస్ ఉండబోతుంది ఎక్స్క్లూజివ్గా. ఇందులో మనం మాట్లాడుకోబోతున్నాము డెట్స్ గురించి, ఎందుకంటే ఇది అందరికంటే చాలా పెద్ద టెన్షన్ ఇచ్చే విషయం ఇది. సో అప్పుల్లో ఇరుక్కున్నారు, అప్పుల్లో నుంచి బయటికి ఎలా రావాలి, క్రెడిట్ స్కోర్ లేదు, బ్యాంక్స్ అన్నీ రిజెక్ట్ చేస్తున్నాయి, మీకు కావాల్సిన ఇంకా ఎక్స్ట్రా లోన్స్ ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా భవిష్యత్తు కోసం ప్లానింగ్ చేసుకోవాలి. ఇవన్నిటికీ ఒకటే ఆన్సర్, ఈ 10th మార్చిన మీరు క్లాస్ అటెండ్ అవ్వండి. ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే మీరు ఈ క్లాస్ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్లో కూడా అటెండ్ అవ్వచ్చు. అండ్ మీకు కావాల్సిన పూర్తి డీటెయిల్స్ సేకరించాలనుకుంటున్నారా? స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, లేదంటారా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. దట్ విల్ బి అ బెటర్ ఆప్షన్ అనమాట, ఎందుకంటే ఫోన్ చాలా బిజీగా ఉండబోతుంది. సో దయచేసి మా టీం మెంబర్స్కి ఆపర్చునిటీ ఇవ్వండి, మేము స్వయంగా తిరిగి మళ్ళీ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ శిరీష.